సోదరీమణులందరికీ నమస్కారం. ఎన్నో కార్యక్రమాలు జూపూడి గ్రామంలోనే పెడతా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వంగా చైతన్యపరిచే కార్యక్రమాల్లో కనీసం 4 కార్యక్రమాలు జూపూడిలోనే జరిగినాయి. ఎందుకంటే హైవే మీద ఉంటాం, అధికారులు ఇక్కడ రావటం కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ గ్రహించాలి, ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మళ్ళా ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం మొదలైంది. మన తాతల కాలంలో ఈ ప్లాస్టిక్ భూతం అనేది లేదు. మన కాలంలో మన చిన్నతనంలో కొద్ది కొద్దిగా మొదలయ్యి ఈరోజు మన పిల్లల తరం వచ్చేటప్పటికి ప్లాస్టిక్ లేకపోతే ముందడుగు వేయలేని పరిస్థితి. ఏ షాపుకి వెళ్ళి ఏది కొందామన్నా ప్రతిదీ ఒక 10 రకాల ఐటమ్స్ కొంటే 10టిని ప్లాస్టిక్ ఒక్కోదాన్ని ఒక్కో కవర్లో వేసి మొత్తం కలిపి ఒక కవర్లో పెట్టి మన చేతికి అప్పచెప్తా ఉన్న పరిస్థితి. దానికి మనం బాధ్యులమా? కాదు. దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంది. ఈ ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ మీద అధిక పన్నులు వేయటం, ఉత్పత్తిదారుల్ని ఆపటం, ఇవన్నీ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాల బాధ్యత. లేకపోతే జరిగే నష్టం ఏంటన్నది ఇందాక కలెక్టర్ గారు చెప్పారు. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ కవరు భూ రీసైక్లింగ్ తీసుకెళ్లి వీటన్నిటిని వాడి మళ్ళీ ఆ ప్లాస్టిక్ ని భూమిలో పర్యావరణంలో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్త వహించకపోతే అసలే మన ప్రాంతం అంతా పొల్యూషన్. ఆ VTPS పొల్యూషన్ మనం ఆపలేం. VTPS అనేది ఇంకొక 20 ఏళ్లకో 30 ఏళ్లకో ప్రభుత్వాలు మూసేస్తే తప్పితే మనం ఇప్పుడు ఏమీ చేయలేం. ఎందుకంటే థర్మల్ విద్యుత్ లేకుండా సోలార్ ఉన్నా, విండ్ ఉన్నా, ఇంకోటి ఉన్నా మన విద్యుత్ వ్యవస్థ అనేది నడవదు. కాబట్టి ఓ పక్క ఆ కాలుష్యం, రెండో పక్క ఈ కాలుష్యం మనం గనక సరి చేసుకోకపోతే మన భవిష్యత్తులో మన బిడ్డలందరూ చాలా ఇబ్బంది పడతారనే వాస్తవాన్ని గమనించి మీరందరూ జాగ్రత్త పడాలని, ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. తప్పకుండా నేను పై స్థాయిలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్లాస్టిక్ నిషేధించాలి అని చెప్పి ప్రశ్న వేసి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రాబడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన CCLA మేడం, సీనియర్ IAS ఆఫీసర్ గారు మన గ్రామానికి రావడం సంతోషకరం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ కార్యక్రమం మన గ్రామంలో